హలో అండి, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది మన 79th ఇండిపెండెన్స్ డే. ఇన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్నాము, ఇంత సెలబ్రేషన్స్ చేసుకున్నామంటే దాని వెనక చాలామంది యోధుల కష్టాలు, ప్రాణత్యాగాలే ఉన్నాయి. పోవద్దు. ఈ సెలబ్రేషన్స్ కడప పోలీస్ గ్రౌండ్లో అయితే జరిగాయి. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క శకటం అనేది ఇట్లా శకటాలలో అగ్రికల్చరు, ఎండో డిపార్ట్మెంటు, పోలీసు, ఎడ్యుకేషను, హెల్త్ ఒకదానికి మించి ఒకటి రెడీ చేసుకొని ఇలా అయితే డెకరేషన్ చేసి ప్రదర్శిస్తున్నారనమాట. ఇలా శకటాలను ప్రదర్శించడం అనేది నేను సెకండ్ టైం అయితే చూశాను. ఇంతకుముందు పుట్టపర్తిలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి January 26th అయితే చేశారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డేకి కడపలో అయితే చూస్తున్నాను నేను. మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. ఈ ఇండిపెండెన్స్ డేని, రిపబ్లిక్ డేని కూడా ఎవరైనా మీలో పండగలక్క సెలబ్రేట్ చేసుకున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తుంటే మీ చిన్ననాటి డేస్ గుర్తొచ్చాయో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి ఆలోచించండి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నా మన కోసం, స్వాతంత్రం కోసం పోరాడి ఉండకపోయింటే మనం ఇంకా బ్రిటిషర్ చేతిలోనే ఇంకా బానిసలుగా ఉండేవాళ్ళం. మన లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే మీ స్కూల్లో మీకేమేమి గుర్తొచ్చావో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు సాంగ్స్ పాడేవాళ్ళు, డాన్సెస్, ఫ్లాగ్ హోస్టింగ్, స్వీట్స్ పంచేవాళ్ళు కదా. చిన్నప్పుడు అవే మనకు సరదా అనిపించేవి. శకటాల ప్రదర్శన అయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చాలా బాగా చేశారు. డైరెక్ట్గా వీడియో అయితే అంత క్లారిటీగా లేదు, కానీ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినప్పుడు మీకు ఏదైనా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒక చిన్నది కనెక్ట్ అయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటే ఈ పిల్లాడికి 2.5 years ఉండొచ్చు మేబీ. అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడ్డాడు. ఆ టైంలో అందరి చూపు తన వైపుకి వెళ్ళింది. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.